అందరికీ నమస్కారం అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 14వ అధ్యాయము. మన శరీరంలోని ఎన్నో అద్భుతాలున్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే మనం వీటిని దర్శించగలము అని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సిద్ధుడికి వివరించారు. వీరబ్రహ్మం గారు తన శిష్యుడి సిద్ధయ్యకు శరీరాన్ని గురించి, కుండలిని శక్తి గురించి వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహస్యంగా విన్నాడు. అతడు తన అమాయకత్వంతో బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి శరీరంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, వాటిని నేను చూడాలి అనుకుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్ని కత్తితో నరికేసి అందులో తనకేమైనా అద్భుతాలు కనపడతాయేమోనని చూశాడు. కానీ కక్కయ్యకు రక్తమాంసాలు తప్ప ఏమీ కనపడలేదు. అయ్యో, ఆ అయ్యవారు చెప్పిన మాటలు విని నేను నా భార్యను చంపాను, నాకు దేవుళ్ళెవరూ కనపడకపోగా పెండ్లాం ప్రాణం తీసిన వాడయ్యాను, దీనికంతటికీ కారణము బ్రహ్మంగారే. ఇదంతా నేను వెళ్ళి ఆయననే అడుగుతాను, సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడు అని అందరికీ చెప్తా అనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళాడు. తరువాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించి ఆయనను దూషించటం మొదలుపెట్టాడు. కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపోయారు బ్రహ్మంగారు. తరువాత కక్కయ్య, నేను చెప్పినదేది అసత్యం కాదు, నేను అసత్యాలేవి చెప్పను, దానికి రుజువుగా మరణించిన నీ భార్యను నేను బ్రతికిస్తాను అని అభయమిచ్చి అతని వెనుక బయలుదేరారు. కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం చల్లారు. ఆశ్చర్యకరంగా ఆమె పునర్జీవితురాలయ్యింది. ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మానందభరితుడైన కక్కయ్య బ్రహ్మంగారి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించండి ప్రభు, నేను మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను, ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగానే ఉండిపోతాను అని ప్రార్థించాడు. నా శిష్యులెవరూ నన్ను పూజింపకూడదు, వారందరూ ఆ సర్వేశ్వరుని కోసం అన్వేషిస్తూ ఉండాలి, నువ్వు కూడా అదే విధంగా జీవించు అని కక్కయ్యను ఆయన ఆశీర్వదించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు. యథాప్రకారము వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన దేశాటన కొనసాగించారు. గ్రామాలలో తిరుగుతూ ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపడం మొదలుపెట్టారు. తన మార్గాంతంలో నంజాల చేరుకున్నారు. ఆ దగ్గరలో ఉన్న గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భోజనం చేసి సమయంలో దాహం వేసి ఆ ఊరిలో ఉన్న ఒక విశ్వబ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి కొద్దిగా మంచినీరిమ్మని అడిగారు. ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై ఉన్నందువల్ల, ఇంట్లో ఎవరూ లేనందువల్ల పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్ళి నీరు తాగమని చెప్పాడు. కానీ బ్రహ్మంగారు ఆ మాటలను పట్టించుకోక మంచినీరిమ్మని మళ్ళీ అడిగాడు. దాంతో విశ్వబ్రాహ్మణుడు కోపం తెచ్చుకొని కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకొచ్చి బ్రహ్మంగారికిచ్చి దాహం తీర్చుకోమని ఎగతాళి చేశాడు. అతని అహంకారం పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు ఆ మూసను చేతితో పట్టుకొని మంచినీటి వలె తాగేశారు. అది చూసిన ఆ విశ్వబ్రాహ్మణుడికి భయం వేసింది. తరువాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని గ్రహించుకొని ఆయన పాదాలపైన పడి తన తప్పు క్షమించమని ప్రార్థించాడు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 14వ అధ్యాయం సంపూర్ణం.